అందరికీ కూడా నమస్కారం అండి. 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి, అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి, ప్రజల్ని భయభ్రాంతులను చేసి, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రేషన్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇలాగా రాష్ట్రం మొత్తాన్ని మాఫియాలు మయం చేసి చివరికి 11 సీట్లకే పరిమితమైనా కూడా బుద్ధి రాలేదు. ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న పయ్యావుల కేశవ్ అన్న తన బడ్జెట్ని ప్రవేశపెడితే దాన్ని చూసి ఓర్వలేక నిన్నటి నుంచి వాళ్ళ సాక్షి టీవీ ద్వారా, ఆ ఛానల్ ద్వారా విషం కక్కుతూ ఉన్నారు, విషం చిమ్ముతున్నారు లిటరల్గా. అందుకనే ఈరోజు వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి ప్రజల ముందుకి మేము రావడం జరిగింది. మరి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు 3,22,359 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు, బీసీ సంక్షేమానికి 47,456 కోట్లు, అల్పసంఖ్యా వర్గాల కోసం 5,434 కోట్లు, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం 4,332 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు 1,228 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్లు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,224 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 13,086,862 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్లు, జనవనరుల శాఖకు 18,019 కోట్లు, పరిశ్రమల వాణిజ్య శాఖకు 3,156 కోట్లు, ఇంధన శాఖకు 13,600 కోట్లు, R&Bకి 8,785 కోట్లు, యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు 469 కోట్లు, గృహ మంత్రిత్వ శాఖకి 8,570 కోట్లు, తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం 10 కోట్లు, మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2 కార్యక్రమాన్ని కింద 10 కోట్లు, అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు, పోలవరం కోసం 6,705 కోట్లు, జలజీవన్ మిషన్ కోసం 2,800 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వానికి, వ్యవసాయం అనుబంధ రంగాలకు 13,487 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్లు, తల్లికి వందనం కోసం 9,407 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 27,518 కోట్లు, అట్లాగే దీపం 2 పథకాని కింద 2,601 కోట్లు, మత్స్యకార భరోసాకి 450 కోట్లు, స్వచ్ఛాంధ్రకు 820 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి 3,486 కోట్లు, ఆదరణ పథకానికి 1,000 కోట్లు. మీకు వచ్చిన బాధ ఏంటంట ఈ వైసీపీ వాళ్ళకి? దాని గురించి ఎంత విష ప్రచారం చేస్తున్నారంటే, పబ్లిక్గా అసెంబ్లీలో అనౌన్స్ చేసిన ఒక్కొక్క శాఖకి అనౌన్స్ చేసిన అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోనే పబ్లిక్గా అనౌన్స్ చేస్తే వాటిని వక్రీకరించి వీళ్ళే ఇంతే కేటాయించారు, తక్కువ కేటాయించారని అబద్ధాలు చెబుతూ నిన్నంతా పబ్బం గడుపుకున్నారు. వాళ్ళకి ఈరోజు నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దాని మీద కొన్ని ఇష్యూస్ నేను చెప్తాను. తల్లికి వందనం మేము 9,407 కోట్ల రూపాయలు కేటాయిస్తే దానికి కేవలం 8,276 కోట్లు మాత్రమే మేము కేటాయించామని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. అసలు మీరు ఏనాడైనా అమ్మఒడి, మేమంటే ఇప్పుడు తల్లికి వందనం పేరుతో మేము చేస్తున్నాము, మీరు అమ్మఒడి పేరుతో మీరు ఏం చేశారు? 15,000 ఇస్తా ఉన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారు.
చివరికి మీరు చేసిందేంటి? 15,000 కూడా ఇవ్వకుండా ఇంట్లో ఒక్కరికి మాత్రమే 13,000 మాత్రమే ఇచ్చారు. అది అరాకొరాగా ఇచ్చారు. ఎంత దారుణం అంటే వాళ్ళు ప్రకటించిన పిల్లల కన్నా కూడా దాదాపు 1,34,000 మందిని వాళ్లే కుదించేశారు. 1,34,437 మందిని కుదించేసి అమ్మఒడిని కాస్త నాశనం చేసి ఈరోజు మేమేదో కేటాయించట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే మీది అసలు అది నోరా తాటి మట్ట అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. 15,000 ఇస్తామని చెప్పి ఆనాడు వైసీపీ ప్రభుత్వం కేవలం 13,000, అది కూడా అరాకొరాగా ఇచ్చారు. తర్వాత ఏం చేశారు? ఆన్ ది అదర్ సైడ్ ఏం చేశారు వీళ్ళు? మద్యాన్ని విపరీతంగా ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ పెంచేసి డిజిటల్ కరెన్సీని అది పక్కన పెట్టేసి డిజిటల్ అకౌంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి డైరెక్ట్గా క్యాష్ డీల్ చేసి మరి 2000 వీళ్ళు కేటాయించింది అమ్మఒడి 2019-20లో 6,349 నాన్న బుడ్డి దాని నుంచి లాగింది 20,046 కోట్లు లాగేశారు. ఇలా 2020, 21, 22, 23, 24 మొత్తం కలిపి వీళ్ళు అమ్మఒడికి కేటాయించింది, ఖర్చు పెట్టింది కాదు నేను చెప్పేది, కేటాయించింది 26,000 కోట్లు. దానికి 94,516 కోట్లు మద్యం రూపాయన లాగేశారు. మీరా మమ్మల్ని కామెంట్ చేసేది? నేను మళ్ళీ అడుగుతున్నా, అది నోరా తాటి మట్ట అని చెప్పి అడుగుతా ఉన్నా వైసీపీ నాయకుల్ని. అలాగే దీపం పథకం, ఏనాడన్నా దీపం పథకం గురించి ఆలోచించిందా వైసీపీ ప్రభుత్వం? అసలు అది ఎంత అవసరం, అసలు మహిళలకి అది ఎంత అవసరమో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి దీపం పథకం ప్రవేశపెట్టారు. అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు అని చెప్పి దాన్ని ఏదో రకంగా తీసేయాలని చెప్పి మీరు తీసి అవతల పారేశారు. ఎంతమంది కట్టెల పొయ్యితో బాధపడుతున్నారో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమే లేదు. మహిళలు వాళ్ళ ఆరోగ్యం ఏ రకంగా దెబ్బతింటుంది, ఆ పొగ పీల్చి ఏ రకంగా దెబ్బతింటుంది ఆరోగ్యం అనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. లంగ్ క్యాన్సర్స్తో ఎంతమంది మహిళలు చనిపోయారో ఆ లెక్కలు కూడా చూసిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు దీపం 2 పథకం కింద మరి 2,601 కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా మరి బుక్ చేసుకున్న 48 గంటల్లోనే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ రావడంతో పాటు వాళ్ళ ఖాతాల్లోకి 800 నుంచి 900 వరకు 93 లక్షల మందికి ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఉంటే దాన్ని కామెంట్ చేస్తారు. దాన్ని కామెంట్ చేసి 93 లక్షలు కాదు ఇంకా చాలామంది ఉన్నారు. ఏంది మీరు మాట్లాడేది? ఏ లెక్కలు చూసి మాట్లాడుతున్నారు? పైనుంచి రాజశేఖర రెడ్డి గారు దిగొచ్చి మీకు ఏమైనా లెక్కలు చెప్పారా? నోటికొచ్చిన లెక్కలు రాసేస్తున్నారు. దానికి ఒక అనాలిసిస్ లేదు. అట్లాగే ఇంకోటి ఇంకా చెప్పాలంటే వైసీపీ హయాంలో గ్యాస్ సిలిండర్ రేటు పెరిగితే దాని రేటు తగ్గించమని కూడా ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదు. అంతమంది ఎంపీలను పెట్టుకొని 1,100 పైన గ్యాస్ సిలిండర్ ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో మహిళలు కొనుక్కోవాల్సి వచ్చింది. ఏనాడు దాని గురించి మాట్లాడలేదు. ఈరోజు 800 నుంచి 800, 900 లోపే వాళ్ళ ఖాతాల్లోకి జమ అయిపోతూ ఉంది. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వటం జరుగుతూ ఉంది. మీ అసలు ఎన్నోళ్ళయ్యి ప్రత్యక్షంగా చూపిస్తున్నాం. మేము ఎలా చేస్తున్నామో కూడా చూపిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఏ స్కీమ్స్ చేసినా అది మహిళల్ని ఉద్ధరించడానికే ఉంటాయి. మీరు ఏనాడన్నా అలాంటి స్కీమ్స్ తయారు చేశారు అసలు వైసీపీ వాళ్ళు? ఇంకోటి చెప్తారు, డ్వాక్రా మహిళలకి 10 లక్షలని ఇస్తామన్నారు, 5 లక్షలని కేటాయించారు. ఇప్పుడు ఆ హామీని బడ్జెట్లో పెట్టలేదు. ఏంది మీరు చెప్పేది? మీరు మాట్లాడేదేంటి? ఓవరాల్గా మహిళా శిశు సంక్షేమం కోసం కానీ ఏదైనా 4,332 కోట్లు మా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మీరేం చేశారు? డ్వాక్రా మహిళల్ని
10 లక్షలు అన్నారు, సున్నా వడ్డీకి 10 లక్షలు ఇస్తామన్నారు, 5 లక్షలు ఇస్తామన్నారు, చివరికి 3 లక్షలే ఇచ్చారు. ఆ 3 లక్షలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు డ్వాక్రా వాళ్ళ గురించి కూడా తప్పుడు ప్రచారం చేస్తే కబడ్దారని చెప్పి వైసీపీ వాళ్ళని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇకపోతే అన్నదాత సుఖీభవ, మేము 12,500 ఇస్తాము, 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మొత్తం 18,500 వరకు మీకు అందరికీ వస్తాయని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి, అసలు ఉన్న రైతులు ఎంతమంది అని అంటే 50 లక్షల పైన రైతులుంటే ఆ పాపులేషన్ని కూడా తగ్గించేసి కుదించేసి మీ వాటా కింద రావాల్సిన 12,500 ఇవ్వకుండా కేవలం 7,500 3 విడతలుగా ఇచ్చి, అప్పుడో 2,000, అప్పుడో 1,500, 4 విడతలుగా ఇచ్చి ఈరోజు మీరు మమ్మల్ని కామెంట్ చేస్తారా? మా ప్రభుత్వం 9,400 కోట్లు కేటాయించడం జరిగింది. మొదటి విడతగా 4,500 రూపాయలు, రెండో విడతగా 4,500 రూపాయలు, మూడో విడతగా 5,000 ఇస్తామని చెప్పి బడ్జెట్లో మేము చూపిస్తే మీరు హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి, మీరు చేసిన తప్పులు మీకు గుర్తు కూడా పెట్టుకోకుండా రైతులనే మోసం చేసిన మీరు ఈరోజు ఈ అన్నదాత సుఖీభవ గురించి కామెంట్ చేయడానికి మీరు నోరెలా వచ్చింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అట్లాగే నిరుద్యోగం నిండా ముంచేసిన ప్రభుత్వం అంట. నిరుద్యోగుల్ని ఏనాడన్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించారా? మీరు బడ్జెట్లో జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తామని చెప్పి కూడా మీరు చేయలే. ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు మా ప్రభుత్వంలో రానున్న 4-5 ఏళ్లలో ఇస్తున్నాము అని చెప్పడానికి శాంపుల్గా మన దావోస్ వెళ్ళి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఐటీ పరిశ్రమలను తీసుకురావడమే కాకుండా 6 లక్షల కోట్ల పైన పెట్టుబడులు పెట్టడమే కాకుండా పెట్టుబడులు పెడతానికి ఒప్పందాలు చేసుకోవటమే కాకుండా 4 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి బడ్జెట్లో చెప్పాం. మీకు ఆ దమ్ముందా వైసీపీ వాళ్ళకి? ఈ సంవత్సరానికి 4 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి బడ్జెట్లో మేము చెప్పడం జరిగింది. మీకు ఆ దమ్ముందా? ఏనాడైనా చెప్పారా? డిగ్రీలు చదివిన వాళ్ళకి, బీటెక్ చదివిన వాళ్ళకి, ఎంఏలు చదివిన వాళ్ళకి వాలంటీర్ల పేరుతో వాళ్ళు చదువుకున్న చదువును కూడా మర్చిపోయే విధంగా బానిసల్లాగా చేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అది కూడా సర్వనాశనం చేసి మీరు మిగతా వాళ్ళందరూ ఎంఏలు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళందరికీ, మాస్టర్స్ చేసిన వాళ్ళకి, ఎంబీఏ చేసిన వాళ్ళందరికీ మీరేం చెప్పారు? చేపలు అమ్ముకోండి, రొయ్యలు అమ్ముకోండి, మటన్ అమ్ముకోండి, చికెన్ అమ్ముకోండి. మళ్ళీ అది కూడా దానికి సబ్సిడీ కూడా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, వీళ్ళు కాదు. ఈరోజు కష్టపడి చదువుకొని ఒక విద్యావంతులుగా వాళ్ళ హుందాగా ఉండే ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ ఫైనాన్సెస్ కూడా వాళ్ళు మీట్ అయ్యే విధంగా, నెలవారీ ఖర్చులు మీట్ అయ్యే విధంగా మినిమం 50,000 నుంచి ₹1,00,000 నుంచి 2 లక్షల దాకా సంపాదించుకునే విధంగా ఈ ఉద్యోగాల్ని క్రియేట్ చేయడానికి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ చైర్మన్గా నారా లోకేష్ గారు ఉంటూ ఈ సంవత్సరానికి 4 లక్షల పైన ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పి బడ్జెట్లో చూపిస్తే దాని మీద మీరు విషయం కక్కుతారా? చదువుకున్న వాడి యొక్క పరువు విలువ మీకు తెలుసా? ఉద్యోగం రాకపోతే బాధపడే బాధ మీకు తెలుసా? ఆ కుటుంబం బాధపడే బాధ మీకు తెలుసా? మీకేం తెలుసుద్ది? జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీదకి వెళ్ళి మరి వ్యాపారం చేసావు,
గవర్నమెంట్ మీద వ్యాపారం చేసే పవర్ ప్లాంట్లు, మనీ లాండరింగ్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఉద్యోగస్తులకి వాళ్ళు పరువుగా బతకటానికి, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఉండటానికి ఏమైనా మేము చేసాం ఆల్రెడీ. నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆల్రెడీ. హైదరాబాద్ నిదర్శనం. ఈరోజు 20 లక్షల మంది పైన అక్కడ ఐటీ ఉద్యోగులు ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. దీని మీద మీరు విషయం చిమ్ముతారా? అలాగే ఇంకొకటి, వెలుగొండ ప్రాజెక్టు గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గులేదు మీకు వైసీపీ వాళ్ళకి? ఫస్ట్ టనల్ పూర్తి చేసింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పూర్తి చేసిన దానికి సిగ్గు లేకుండా దాన్ని ఓపెనింగ్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికో పుట్టిన పిల్లలకి వీళ్ళు ఇంటి పేరు పెడతా ఉంటారు వీళ్ళు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా అంతే. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఫ్లైఓవర్కి, ఔటర్ రింగ్ రోడ్డుకి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనులన్నిటికీ పొరపాటున 2004లో ఆయన గెలిచి ఆయనకి ఇష్టం వచ్చిన పేర్లు ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. ఫస్ట్ టనల్ 2014 నుంచి 2019 వరకు ఫస్ట్ టనల్ నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి, ఫస్ట్ టనల్ పూర్తి చేస్తే దానికి సిగ్గు ఎగ్గు లేకుండా మీరు ఓపెన్ చేసుకొని ఆర్ఆర్ ప్యాకేజీల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేమేదో ఆర్ఆర్ ప్యాకేజీకి 1000 కోట్లు మేము 1000 కోట్లు కేటాయించాలంట వీళ్ళు చెప్పొచ్చారు మాకు, కానీ మేము అంత కేటాయించలేదంట. అసలు 2014 నుంచి 2019 వరకు బడ్జెట్లో నారా చంద్రబాబు నాయుడు గారు 1973 కోట్లు కేటాయించి 1319 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మీరు దానికి ఏ రోజైనా దాని వంక చూసారా మీరు? ఏ రోజైనా ₹1 మీరు ఖర్చు చేయలేదు వెలుగొండ ప్రాజెక్టు మీద. రెండో టనల్ అని చెప్పి అది రెండో టనల్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అది చేస్తే దానికి సంబంధించి కూడా మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా, మీరు ఏనాడు ఆర్ఆర్ ప్యాకేజ్ అనేది మీ బడ్జెట్లోనే లేదు. ఈరోజు అది పూర్తి చేయటానికి మరి అహర్నిశలు కష్టపడతా ఉంటే దాదాపు దీని మీద 100 కోట్లు ఖర్చు పెడతానికి ముందుకు వెళ్తుంటే దీని మీద మీరు కామెంట్ చేస్తారా? అసలు మీకు బుద్ధి ఉందా? అసలు అవగాహన ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇకపోతే అమరావతి గురించి మాట్లాడుతూ ఉంటారు. అమరావతికి అప్పులు చేస్తారు. ఇదేంటి అది అప్పులు ఏందో మాట్లాడిద్ది ఆ జబర్దస్త్ రోజా. నీ నోటికి కళ్ళెం పడే రోజు దగ్గరలోనే ఉంది. నారా లోకేష్ గారిని ఏకవచనం కూడా కాదు, అంతకన్నా దారుణంగా ఉచ్చరించి మాట్లాడావు కదా. చెప్తాను నీ సంగతి. అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని డే 1 నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు. ఈ వైసీపీ సన్నాసులకి సెల్ఫ్ సస్టైనబుల్ అంటే ఏంటో తెలీదు, సంపద సృష్టించడం అంటే ఏంటో తెలీదు, దాని నుంచి సంక్షేమం కోసం ఎలా ఖర్చు పెడతారో వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే పెన్షన్ 250 అని చెప్పి 3,000 అని చెప్పి 250 మాత్రమే అప్పుడప్పుడు పెంచుతూ వచ్చి అది కూడా అరాకొరాగా ఇచ్చి చేసిన మీకు సంక్షేమం గురించి మీకు ఏం తెలుస్తుంది? ప్రజా రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులే అవసరం లేదు.
అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని ఈ బడ్జెట్లో నిరూపించడం అయినది. రైతుల మిగులు భూముల ద్వారా ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని దశల వారీగా అమ్ముతూ రాజధాని నిర్మాణానికి చేసిన అప్పులను వడ్డీలతో సహా చెల్లించవచ్చు. మిగిలిన డబ్బుని 175 నియోజకవర్గాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. రాజధాని మీదే మీరు ఉమ్మేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు, మీకు ఆంధ్ర రాష్ట్రం అంటే లెక్కే లేదు. 3 రాజధానుల పేరుతో సర్వనాశనం చేసి, కార్మికులకి పని లేకుండా చేసి, ఇసుక కార్మికులకి బిల్డింగ్ కట్టే వాళ్ళకి పని లేకుండా చేస్తే మీ హయాంలో పనులు లేవని చెప్పి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని వీడియోలు పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు? మీకు గుర్తులేదా? రెండు లక్షల మంది కార్మికుల్ని రోడ్డును పడేశారు వైసీపీ హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారు సునకానందం పొందుతూ ఉంటారు. ఈరోజు దాన్ని గాడిని పెట్టడానికి చూసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం ఒక 15,000 కోట్ల రూపాయలు తీసుకొని, ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుండి 15,000 కోట్లు తీసుకొని, హట్కో నుండి 11,000 కోట్లు తీసుకొని, ఇలాగ నిధులన్నీ సమకూర్చి రాజధాని విషయంలో ముందుకెళ్తా ఉంటే అవాకులు చవాకులు పేల్తారా? ఏం తెలుసు అసలు? బడ్జెట్ మీనింగ్ తెలుసా మీకు? ఆ బుగ్గన రాజేంద్రనాథ్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు 5 ఏళ్లలో ఎక్కడున్నారు మీరు? గత హయాంలో కూడా మీరు ఓన్లీ ఫైనాన్షియల్ బడ్జెట్కి వచ్చి ప్రజెంటేషన్ చేసిన రోజులు తప్ప ఏనాడైనా ఆంధ్ర రాష్ట్రంలో తిరగటం కానీ మాట్లాడటం కానీ చేశారా బుగ్గన రాజేంద్ర గారు? ఎక్కడ కూర్చున్నాడో తెలీదు, ఎవరి దగ్గర కూర్చున్నారో తెలీదు, ఏం చేశారో తెలీదు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం ఆనాడు వల్లకాటులోకి ముంచేశారు, వల్లకాడు చేసేశారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పయ్యావుల కేశవ్ అన్న బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రాన్ని బ్రతికించడం కోసం, సర్వైవల్ కోసం నానా పాటలు పడతావా? ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెడితే హర్షించాల్సింది పోయి తప్పుడు లెక్కలు వేసేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? స్టేట్మెంట్లు ఇస్తారా? పోలవరం ప్రాజెక్టు 72% నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి, మిగతాది మీరు పూర్తి చేయండి అని చెప్పి ప్రజలు మీకు మ్యాండేట్ ఇస్తే డయాఫ్రామ్ వాల్ పగలగొట్టేలాగా చేసిన మీరు దాన్ని ఇంకా 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి, నా పోలవరం ప్రాజెక్ట్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. అదే ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈరోజు దాదాపు 600 గ్రామాలకి సాగునీరు తాగునీరు వచ్చేది. ఉత్తరాంధ్ర లాంటి ఏరియాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగేది. 20 TMC ఆఫ్ వాటర్ వాడుకునే పని. బడ్జెట్లో అంట బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో చెప్తా ఉంటారు, బడ్జెట్ అంతా ఉందంట, సంపద సృష్టించడం మాత్రం మాకు రాలేదంట. ఒక్కసారి పట్టుసీమ ప్రాజెక్టు గురించి చదవండి. పట్టుసీమ ప్రాజెక్టు వల్ల ఈరోజు 44,000 కోట్ల ఆదాయం వస్తూ ఉంది. అది సంపద సృష్టించడం అంటే. మీరు చేసిన తప్పిదాలన్నీ మూసి పెట్టుకొని మీ సోషల్ మీడియాని బయటికి వదిలి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? పైగా ఇప్పుడేంటో మేము కొంతమందిని అరెస్ట్ చేస్తే మేమందరం కక్ష సాధింపంట. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంటే మేము కక్ష సాధింపు చేస్తున్నాం అని మాట్లాడుతూ ఉన్నాం. మేము రెడీనే కక్ష సాధింపుకి, కానీ నారా చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉండరు.
మాకు అదే ప్రాబ్లం. మా ప్రాబ్లం అదే. ఇంటర్నల్గా నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కక్ష సాధింపుని ఎంకరేజే చేయరు. వాళ్ళు అలా చేశారు, మనం కూడా చెయ్యాలి, మనం ఏంటో చూపించాలి అని చెప్పి మేము చెప్పినా మా నోళ్ళు ముయిపిస్తూ ఉంటారు నారా చంద్రబాబు నాయుడు గారు. మా ప్రాబ్లం అదే. ఇంట్లో ఆడవాళ్ళని సైతం మీరు వదిలిపెట్టకుండా మీరు మాట్లాడారు. అసలు మీరు అసలు ఏం పార్టీ మీ పార్టీ? ఆ బురద పార్టీ, ఆ జైలు పార్టీ మీది. అదొక బురద పార్టీ, అది క్రిమినల్ పార్టీ, అది చెంచల్ కూడా జైలు పార్టీ అది. అందుకనే మీకు 11 సీట్లతో మీరు 11 సీట్లతో పరిమితం అయ్యారు. అవి కూడా వచ్చేవి కాదు. అవి కూడా మీరేమి వేలు వేలు పెట్టి కాగల. ఆ పెద్దిరెడ్డి ఏమో 3వ అభ్యర్థి నిలబడ్డబట్టి ఎట్లా బయటపడ్డాడు. ఆ దర్శి టికెట్ అంతే, పులివెందుల అంతే. అవి కూడా మీరు గొప్ప మెజారిటీలతో గెలవాలా మీరు? తెలుగుదేశం ఎమ్మెల్యేస్ మీరు చూస్తే ఎలా గెలిచారో చూసారుగా. 95, 91, 91,000, 80,000, 85,000, 40,000, 50,000, 60,000 మీకు ఎక్కడన్నా వచ్చినాయి అలాగా మీ 11 సీట్లలో? కారు కూతలు కూస్తే మాత్రం సహించేది లేదు. మీరు ఒకసారి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మిస్తారేమో. ఈసారి మేము అలా కాదు. మీరు ఒక్కసారి చెప్తే ప్రజలకు మేము 10 సార్లు చెప్తాం. చంద్రబాబు గారు ఈరోజు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈసారి 10 సార్లు చెప్పదలుచుకున్నాం మేము. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీ నక్య విన్యాసాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా చెల్లవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అదే అసలు వాళ్ళు బడ్జెట్ పుస్తకమే చదవలేదు, ఏనాడు చదవలేదు. చదివితే తెలుస్తుంది. ఉచిత బస్సు అమలు మేము చెప్పాం ఉగాది నుంచి అని. గ్యాస్ సిలిండర్స్ అమలు చేయడం జరిగింది. తల్లికి వందనం రేపు మే నుంచి చేయడం జరుగుతూ ఉంది. అన్నదాత సుఖీభవ దానికి ఎంత కేటాయించారో నేను ఇందాకే చెప్పాను. ఏంటారు జగన్మోహన్ రెడ్డి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అంటాడు. నీ సూపర్ 9 ఏమైంది? బంగాళాఖాతంలో కలిసిందా నీ సూపర్ 9? సబ్జెక్ట్ లేదు, విషయం లేదు. 2019 నుంచి 2024 వరకు 4 చోట్ల 4 పెట్టావు. 4 జోన్లు 4కి అప్పచెప్పేసి ఒకళ్ళైతే ఇక ఇప్పుడు నేను రాజకీయాలే తప్పుకుంటానని అనౌన్స్ చేశారు.